ఈ జడ్జిలుగా ఉన్నటువంటి డ్రీమ్ గర్ల్ రాధా గారు. సో ఆవిడ ఎనర్జీ, ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్, నిజంగా చాలా చాలా విషయాలు ఆవిడ పక్క నుండి కొన్ని చెప్తుంటే తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఆ కపుల్స్కి తను చెప్పేటప్పుడు కానీ ఆవిడ ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో, ఆ జీవితంలో ఎలాంటి మూమెంట్స్లో ఎలా ఉండాలని చెప్పే కొన్ని విషయాలు కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఆవిడతో ఈ జర్నీ కూడా. అండ్ నేను ఇంతప్పుడు ఆవిడ సినిమాలో పాటలకి, చిరంజీవి గారు ఆవిడ చేసిన పాటలకి డ్యాన్స్లు వేసేవాడిని. సో ఇప్పుడు ఆవిడ పక్కన కూర్చొని ఒక షోలో హోస్ట్ చేయడం, జడ్జిగా ఉండటం చాలా చాలా డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఉంది. థ్యాంక్ యూ రాధా గారు అండ్ బీయింగ్ విత్ యూ. అండ్ అలాగే ఇంకొక జడ్జి మా లయ గారు, ఆవిడ కూడా చాలా చాలా స్పోర్టివ్గా ఈ షోలో పాల్గొంటున్నారు. అండ్ ఆవిడ చెప్పే విధానం, జడ్జిమెంట్స్ కానీ, ఆవిడ తాలూకు ఆవిడ లైఫ్ ఎక్స్పీరియన్స్లు కానీ, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ జర్నీ ఉంటుంది. సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. సో బట్ అందుట్లో బెస్ట్ ఎవరు ఉంటాం, బెస్ట్ ఎలా డ్రీల్ చేస్తాం అనే ఒక ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ థ్యాంక్స్ లయ గారు, మీతో కూడా ఈ షోలో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ. రాధమ్మా, నా బిజీ లైఫ్ నుంచి అమ్మ నాన్న పెళ్ళి టైం అయింది, పెళ్ళి చేసుకున్నారు, మెంటలీ ప్రిపేర్. పెళ్ళి అయిందంటే మీకు తెలుసు 80sలో ఎలా ఉంటాయని. పెళ్ళి అయిందంటే ఫ్యామిలీ, పిల్లలు. సో మూవీని మర్చిపోవడం లేదంటే ఇష్టం లేదు అలాంటి ఏమీ కాదు, బట్ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వాలి. ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత అర్థం అయింది, ఓ మై గాడ్ ఎందుకు అలా ఉండాలని అర్థమైంది నాకు. సో నేను కొంచెం గ్యాప్ తర్వాత రియాలిటీ షోకి వచ్చేటప్పుడు నేను కంఫర్టబుల్గా, నాకు ఇష్టమైన షోస్ ఉంటేనే చేస్తాను. సో ఈవెన్ డ్యాన్స్ షో అయినా సరే, కుకింగ్ షోకి వచ్చాను, ఎవ్రీథింగ్ ఐ టోటలీ ఎంజాయ్. కానీ ఈ షో మాత్రం నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, పెళ్ళి అయిన తర్వాత ఒక స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 34 years. కానీ నేను ఎలా ఉన్నానో, నేను మా ఆయన మధ్యలో ఉన్న ఒక మంచిదైనా చెడ్డదైనా ఫైట్ అయినా ఏమావండి, అది మళ్ళీ కొన్ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, పేయర్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ గుర్తు వస్తుంది. తర్వాత కొన్ని థింగ్స్లు బాగానే అది పోతుంది, కొన్ని థింగ్స్లు నెగటివ్ అవుతుంది. అది నేను నా పిల్లల్లాగా వాళ్ళతో చెప్పొచ్చు. తర్వాత వాళ్ళు ఎంత స్పోర్టివ్గా, ఒకవేళ నేను ఈ ఏజ్లో ఇలా రియాలిటీ షోలు రావాలంటే వస్తానో నాకు డౌట్గా ఉంది. కానీ ఆ 10 పేయర్స్ వాళ్ళ దగ్గరలో ఏ ఫైర్ ఎలా ఉందంటే, మన రిలేషన్షిప్ని బాగుండాలి, ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయాలి, దానితో పాటు ప్రూవ్ చేయాలి అని ఆ ఒక ఫైర్ కనిపించింది. అండ్ ఐఎమ్ టోటలీ ఎంజాయింగ్ దిస్ షో. ఈవెన్ అనిల్ గారు అయినా సరే, నేను ఎప్పుడు డాన్సు అది ఇది గురించి మాట్లాడుతుంటే ఇట్ వాస్ ఫన్. అండ్ శ్రీముఖి, మై డార్లింగ్, ఫ్రమ్ ద బిగినింగ్ షీ ఈస్ లైక్ అ హార్ట్ ఆఫ్ ద షో. అండ్ ఐ మెట్ హర్. యాక్చువల్లీ తను ఒకసారి పెళ్ళి అయి ఫస్ట్ టైం US వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాను. కానీ ఇప్పుడు ఇలాగ ఓరో మ్యారీడ్ కపుల్ మంచి ఒక సెంటీ అండ్ బ్యూటిఫుల్ హ్యాపెనింగ్ షోలో కలవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. నేను కూడా నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని మంచి మూమెంట్స్ అయినా సరే, అడ్వైస్ అని చెప్పను, బికాస్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. హ్యాపీ మ్యారీడ్ అని ఏమీ లేదు. మ్యారేజ్ని హ్యాపీ చేసుకోవడం అది మన దగ్గర ఉంది. అది ఈ షోలో ఒక్కొక్క స్టేజ్లో చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. వాళ్ళకు కొద్దిగా అడ్వైస్ లాగా కాదు, ప్రేమగా చెప్తున్నాను. ఐఎమ్ టోటలీ ఎంజాయింగ్. థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక రియాలిటీ షోలో ఒక జడ్జ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ ఇయర్స్ అనుకుంటాను. మై కిడ్స్ చాలా చిన్నప్పుడు, ఐ థింక్ ద లాస్ట్ థింగ్ ఐ డిడ్. సో మా టీవీ వాళ్ళు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ఈ షో కండక్ట్ చేస్తున్నారు అని దీని కాన్సెప్ట్ చెప్పినప్పుడే నేను యాక్చువల్లీ ఇమ్మీడియట్లీ కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక రిలేషన్షిప్ మీద ఏ రియాలిటీ షో ఇప్పటివరకు రాలేదు. అంటే ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్ కూడా, అంటే మామూలుగా ఫ్రెండ్స్ చేసుకోవడము ఇలా ఒక షోకి వెళ్ళి అది వేరు. బట్ ఒక కపుల్, రియల్ కపుల్స్, అది నో మ్యాటర్ వాట్ ద మ్యారేజ్ స్టేటస్ ఇస్, అంటే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారా, ఆల్రెడీ లివిన్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఏజ్, ఇవి ఏమీ కాకుండా అందరూ ఒకే గోల్తో, అంటే ఒకే లవ్ అనే జర్నీని చేస్తున్న వాళ్ళు, డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక మ్యాన్షన్ కింద వచ్చి
వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళ డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే ఒక రియాలిటీ షో చేస్తున్నారు అనగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము లైఫ్లో అంటే బీయింగ్ అండ్ ఎన్ఆర్ఐ అంటే ఎస్పెషలీ యుఎస్లో మాకు ఎవ్రీడే పరుగు 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 పరుగు. దెర్ ఇస్ నో వే ఒక స్టాప్ తీసుకొని ఒక బ్రేక్ తీసుకొని అరే ఇవాళ ఏం చేసామని మాట్లాడుకునే టైం కూడా దొరకదు. సో అలాంటిది ఇప్పుడు ఇలాంటి బిజీ సెలబ్రిటీ కపుల్స్ కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. సో ఒకసారి ఆగి ఎక్కడున్నాం మనం ఎలా ఉన్నాము, దెర్ ఇస్ నథింగ్ పర్ఫెక్ట్. అంటే ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని హౌ డు యూ డిజైన్, హౌ డు యూ మేక్ ఇట్ వర్క్, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ డిజైనింగ్లో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, మీ క్యూట్ మూమెంట్స్ని, మీ ఎక్స్ప్రెషన్స్ని, అంటే మీకు లవ్ ఉంది కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎలా ప్రతి సినారియోస్లో మీరు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎలా మాకు చూపిస్తున్నారు, దాన్ని బట్టి ఒక్కొక్కటి మెట్టు దాటుకుంటూ బెస్ట్ కపుల్ వరకు రావడం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద షో. అండ్ దీంట్లో కొన్నిసార్లు కొన్ని ఎమోషన్స్ టేక్ ఓవర్, కొన్నిసార్లు కొన్ని థింగ్స్ టేక్ ఓవర్. సో అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆల్సో హౌ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద అదర్ కపుల్స్, ఇలా అన్నీ టెస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా. అలాగే మన ఎక్స్పీరియన్స్డ్ జడ్జెస్ లైక్ అనిల్ రావిపూడి గారు చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీసి ఎంతో ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయిన డైరెక్టర్ గారు. సో ఆయన చెప్పే విజన్ ఏ విజన్తో చెప్తున్నారు అనేది డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ నాట్ ఓన్లీ ద కపుల్స్ పార్టిసిపేటింగ్, ఆల్ ద పీపుల్ వాచింగ్, అలాగే మా అందరికీ కూడా కొంచెం హెల్ప్ అవుతాయి. అలాగే సీనియర్ యాక్ట్రెస్ రాధా గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్. మ్యామ్ మీరు చెప్పే చాలా విషయాలు ఐ థింక్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్, నాట్ ఓన్లీ హెల్ప్ అంటే పార్టిసిపెంట్స్ మా అందరికీ కూడా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవర్ లవ్లీ హోస్ట్ శ్రీముఖి, షీఈస్ సో స్వీట్ అండ్ స్మైలింగ్. ఎంతసేపు అయినా సరే అదే స్మైల్, పొద్దున్న ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా దట్ ఈస్ ద సేమ్ ఎనర్జీ అండ్ స్మైల్ షీ హ్యాస్. అది వండర్ఫుల్ అండ్ ఐ వాంట్ సమ్ ఆఫ్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా చాలా ఉన్నాయి, ఇంత ముందుకు వెళ్తున్న కొద్దీ ఐ లెట్ యు నో మోర్. థ్యాంక్ యూ సో మచ్. టీవీ షోస్లో షైన్ అవుతున్నారు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఏమన్నా కొంచెం కాంట్రవర్సీస్ అవుతుందనే ఒకటి కనిపిస్తుంది ప్రోమో చూస్తుంటేనే. మీకేమనిపిస్తుందండి? సో ఎక్కడ ఏ కాంట్రవర్సీ ఉన్నా అనిల్ రావుపూడి ఆ కాంట్రవర్సీలో ఉండడు, అది తెలుసుగా మీకు. సో ఇట్స్ లైక్ చాలా, అంటే మీరు చూసింది ప్రోమోలో కొంత చాలా ఫన్ జర్నీ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఈ షోలో. అండ్ మీరు అన్నట్టు కపుల్స్ మధ్య ఒక చోట ఉన్నప్పుడు వాళ్ళకి మధ్య చిన్న డిస్టర్బెన్సెస్ రావడం, వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనుకోవడం, ఇట్స్ ఎ ఫార్మెట్ ఆఫ్ ద షో.